చిన్నదాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఈ రోజున ఒక చిన్న సమస్య గురించి మీతో మాట్లాడాలి. అదేంటంటే మోదీ అంటున్నాడంట, మన ప్రధానమంత్రి మోడీ అంటున్నాడంట, ఏంటి మీ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో లాగుంది, కాపీ కొట్టారా ఇద్దరు కలిసి, ఒకే మేనిఫెస్టో ఇద్దరు పెట్టుకున్నారేంటి అని అడుగుతున్నారంట. మరి ఇద్దరు ఒకటే మేనిఫెస్టో పెట్టారంటే అక్కడ అర్థం ఏంటి చెప్పండి? అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇస్తా అంటున్నాడు, జగన్ ఆల్రెడీ ఇస్తున్నాడు. జగన్ ఏమో 3,000 ఇచ్చేవాడు మొన్నటిదాకా, ఇప్పుడు 3,500 చేశారు. రేపు చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తా అన్నారు. అమ్మఒడి జగన్ 15,000 వేసేవాడు, 17,000 వేస్తాను, 18,000 వేస్తా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు 15,000 వేస్తాం మేము కూడా, మీరు ఒకరికి ఇచ్చారు, మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం అంటున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి నువ్వు దొంగ, అరే నువ్వు దొంగవరా, నువ్వు దొంగవరా, నువ్వు దొంగవరా, నీకు బుద్ధుందా, నీకు బుద్ధుందా, నీకు సిగ్గుందా, నీకు సిగ్గు అనే తిట్టుకుంటారు. ఇంక వేరే బూతులు ఏముంటాయండి ఇక్కడ చెప్పడానికి, తిట్టడానికి? ఇంకేమన్నా వేరే బూతులు ఉంటాయా? అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా మాట్లాడుకోవాలన్నా, ఏం చేయాలన్నా కాన్స్టిట్యూషన్లో మాట్లాడుకోవాలన్నా ఒక సిద్ధాంతం ఉంది. చట్టసభల్లోనే ఇష్టం వచ్చి మాట్లాడుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఇదే, అమ్మ ఒడిస్తాం, నాన్న ఒడిస్తాం, తమ్ముడు ఒడిస్తాం, చెల్లి ఒడిస్తాం. ఏంటండి బిచ్చగాళ్ళని చేసేస్తున్నారు ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయవేత్తలు. రైతుకేమో నీకు 50,000 ఇచ్చేస్తాం, కౌలుదారి వాళ్ళకి మీకు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం. ఉన్నది అదే, ఆడు చేసేది నేను చేస్తా, నేను చేసేది నువ్వు చేస్తా. ఆడికి 5 రూపాయలకి నేను 10 రూపాయలకి ఇస్తా, 10 ఇస్తా, ఆడు 10 ఇస్తే నేను 12 ఇస్తా అని చెప్పి వాటాలు వేసుకుంటున్నారు ప్రజల్ని. అయితే ఇప్పటికే జగన్ తాలూకా ఓటర్లు ఒక డెసిషన్కి వచ్చేసారు. అంటే జగన్ తాలూకు ఓటర్లు అంటే ఇక్కడ వేరే అనుకోవద్దు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి సోకాల్డ్ 151 సీట్లకి ఓట్లేసిన వ్యక్తులు ఈవేళ ఒక నిర్ణయానికి వచ్చారు. ఉద్యోగులు నై మేము వెయ్యం, నువ్వు మాకు జీతాలు పెంచలేదు, మాకు జీతాలు ఇవ్వలేదు, మేము ఎందుకు వేస్తాం నీకు ఓట్లు అంటున్నారు ఉద్యోగులు. సరే ఉద్యోగులను పక్క పెట్టే, అదేదో ప్రభాస్ సినిమాలో చెబుతారు, రంగు అది పక్కన పెట్టే, చదువు అంటే అది పారిపోతుంటాడు, ఉద్యోగం అంటే ఇంకోటి మాట. అలాగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. అసలు ఉద్యోగుల సంగతి పక్కన పెట్టాయి. సరే ఇకపోతే పెన్షనర్లు 50,000 నుండి 60,000 మంది పెన్షనర్లు ఉన్నారు. అంతేనా? వీళ్ళు వేసేస్తారు 50 లక్షల నుండి 60 లక్షల వరకు పెన్షనర్లు. వీళ్ళు కూడా ఎంతవరకు వేస్తారు నమ్మకం లేదు. మహిళలు వాళ్ళు కూడా ఎంతవరకు వేస్తారు నమ్మకం లేదు. సరే ఒక 60% 50% జగన్మోహన్ రెడ్డికి వేసేవాళ్ళు ఉన్నారు అందాం. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి పార్టీ కూడా కొత్త ఓటర్లని ప్రలోభపరచాలని చూస్తున్నారు. అంటే కొత్త ఓటర్లు అంటే యూత్, ప్రతి ఒక్కరు కూడా యూత్ని లాగేద్దామని. యూత్ అంటే సహజంగా చదువుకున్న వాళ్ళే, తెలివితేటలు ఉన్న వాళ్ళు యూత్. వాళ్ళు ఏం చేశారు, ఏం డిసైడ్ చేసుకున్నారు? ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగాలు రావు, ఇప్పుడు దాకా డిఎస్ఏలు వేయలేదు, ఇంకా భవిష్యత్తులో మనకన్నా వేస్తాడని నమ్మకం ఏమైనా ఉందా? ఏమి లేదు. ఈ ప్రభుత్వానికి ఓటేస్తే సన్నా.
డిగ్రీలు పాస్ అయ్యి బీటెక్లు చేసి ఎంటెక్లు చేసి వీళ్ళందరూ చేసుకొని ఉద్యోగాలు ఓట్లు రాయించుకొని కొత్తగా 10 లక్షల చిల్లర ఓట్లు కొత్తగా వచ్చినాయి. వీళ్ళందరినీ మభ్య పెట్టడానికి అటు టీడీపీ, ఇటు జనసేన, అటు వైసీపీ అందరూ కూడా, ఆఖరికి మోదీ కూడా మీకు 2 లక్షల ఉద్యోగాలు వేసేస్తాం, మీకు ఇస్తాం అని చెప్పి అందరూ ఈ యూత్ని ఆకర్షించే యూత్ ప్రోగ్రామింగ్ చేయాలని చూస్తున్నారు. మరి యూత్ కూడా మరి వైసీపీకి దూరంగానే ఉండేటట్టు కనబడుతుంది. ఆల్మోస్ట్ వైసీపీకి కష్టకాలమే. గెలిచారు అనుకోండి, ఇంకా అదృష్టం. రైతాంగం ఇకపోతే మధ్యతరగతి వాళ్ళు ఈ ఆస్తులన్నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద ఆస్తులను లాగేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని చెప్పి వీళ్ళు టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ఉన్నది అది జరుగుతుంది. మనం కూడా గతంలో చెప్పాం, సుబ్బారెడ్డి ఒక ఆయన చనిపోయాడు అక్కడ మన కడప జిల్లాలో అక్కడ. అలాగంటి పరిస్థితుల్లో ఏదేమన్నా కానీ 90 కొట్టినవాడు మగోడు. 175 సీట్లలో ఎవరైతే 90 సీట్లు కొడతారో వాళ్ళే మగాడు, వాడే రాజు. జో జీతా హై వహీ సికిందర్ హై. ఎవరు గెలిచాడో వాడే రాజు. కాబట్టి ఈ 90 సీట్లు కొట్టిన వాడు 90 పైన, డెడ్ లైన్ 90 దాటితే వాళ్ళు గెలిచినట్టు. ఆ 90 సీట్ల కోసం వీళ్ళు ముగ్గురు, వైసీపీ పక్క అయిపోయింది, టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఒక కూటమైంది. ఇది కాంట ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేదు. రాష్ట్రంలో దరిదాపుగా 3-4 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎక్కువైపోయినాయి. ఈ ఓట్ల చీలిక, పవన్ కళ్యాణ్ చెప్పాడు ఓట్ల చీలిక రానివ్వనని. కానీ అటు జేడీ లక్ష్మీనారాయణ కొన్ని ఓట్లు చీల్చుకెళ్ళిపోతున్నారు, ఇటు కాంగ్రెస్ కొన్ని ఓట్లు చీల్చేస్తుంది, అటు ఇంకా వేరే పార్టీలు ఉన్నాయి, భీమ్దేవ్ పార్టీ అయ్యని ఇయని. ఇలాగా ఎవడి మట్టికాడు ఓట్లు చీల్చుకొని చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి గెలిచేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరి మట్టికాళ్ళు ఓట్లు చీల్చుకుంటున్నారు. ఇవాళ అనాలిసిస్ ఇంకా కూడా ఇవాళ ఏప్రిల్ 30 తారీఖు, మే 19, దరిదాపు 15 రోజులు కూడా లేదు, 13 రోజులు ఉంది. 13 రోజులు వచ్చినా సరే, చివరి దరిస్థితిలోకి వచ్చినా సరే ఓటర్ నాడి దొరకలేదు. ఓటర్ ఎవరికి తన ఓటు వేసి గెలిపిస్తాడనేది ఈ రోజుకొచ్చి తెలుసుకోలేకపోయిన పరిస్థితి ప్రతి మీడియా నడుస్తుంది. కానీ మీడియా అంచనాలు టీడీపీకే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.